అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఎవరు నువ్వు అనగానే, నేను మీ కొత్త రాజుని అనగానే, ఆ రాజ్యాన్ని ఏదో మట్టి కల్పించి ఇతను ఆక్రమించుకుంటాడేమో అని చెప్పి ఒక క్లారిటీ హింట్ అనేది దొరికింది మనకు. సో అది ఫస్ట్ పాయింట్. సో సెకండ్ పాయింట్ ఏంటంటే, మనోడు ఆ యొక్క దేవలోక, పాతాళలోక, భూలోక వీటన్నిటికి రాజు ఎవరు? రావణ. హాయ్ అండి, అందరికీ నమస్తే. రామాయణం ట్రైలర్ అయితే హెచ్డి ప్రింట్లో వదలడం అనేది జరిగిందనమాట యూట్యూబ్లో. సో జస్ట్ ఇప్పుడే చూసి వచ్చానమాట. ఈ యొక్క రామాయణ ట్రైలర్ అనేది చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది ఏంటి అని చెప్పి క్లారిటీగా చెప్తాను. సో ఎవరు మిస్ చేయొద్దు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని పోయా. చూసుకున్నట్లయితే రామాయణ ట్రైలర్ అనేది వచ్చింది, కాదనట్లేదు. సో నార్మల్గా రాముడు రావణాసురుడు మధ్యన జరిగే సంభాషణ మనకు చూపిస్తున్నారు. అది అందరికి తెలిసిందే నార్మల్గా, ఓకే అక్కడికి. సో వీళ్ళు చూపించే విజువల్స్ ఏవైతే ఉంటాయో అవి వాటి గురించి చెప్పాలి ముందు. మెయిన్ పాయింట్ కొన్ని దగ్గరలా కొంతమంది ఏమంటున్నారంటే, బ్రో ఏంటి బ్రో ఇది అలా ఉంది, ఏలా ఉంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. నేను అది ఏ కాదు అని చెప్పి నేను చెప్తున్నా, బల్ల బుద్ధి మరి. సో అది ఎలా నిర్ణయిస్తారు బ్రో మీరు అంటే నేను చెప్తా, క్లారిటీగా చెప్తాను అనమాట. ఎవరు మిస్ చేయదు, లాస్ట్ వరకు చూడండి వీడియో అనేది. సో చూసుకున్నట్లయితే వీళ్ళు డిఎన్ఈజీ అని చెప్పి, సో హాలీవుడ్లో ఒక పెద్ద కంపెనీ ఉంది. సో ఆ కంపెనీతో కొలాబరేషన్ అనేది అయ్యారనమాట. అదే కంపెనీ కొన్ని హాలీవుడ్ మూవీస్కి, ఎగ్జాక్ట్లీ మీకు కొన్ని మూవీస్ చెప్తా, డ్యూను, ఇంటర్స్టెల్లార్, మళ్ళీ వచ్చి ఓపెన్ హైమర్, అవతారు, సో వీటువంటి పెద్ద మూవీస్ ఉన్నాయి కదా, మీకు తెలిసిందే. సో ఆ మూవీస్కి ఈ యొక్క డిఎన్ఈజీ అనే కంపెనీ 8x ఆస్కార్ అవార్డులు గెలిచిందనమాట. సో ఇది ఈ యొక్క పేరు అనేది 8x అకాడమీ విన్నింగ్ ఆస్కార్ అవార్డులు అని చెప్పి ఆ యొక్క రామాయణం ఇప్పుడు వదిలేరు కదా, రామాయణం ట్రైలర్ అనేది ముందే మెన్షన్ చేసేస్తారనమాట. ఫస్ట్లోనే మెన్షన్ చేసేస్తారు. అదని ఇప్పుడు దాని గురించి చెప్తా. సో ముందే మెన్షన్ చేస్తారు. ఈ బుర్ర కథ అంతా మాకు ఎందుకు చెప్తున్నావు బ్రో అని అంటే, సో తెలియాలి బ్రదర్. ఎందుకంటే ఆ యొక్క డిఎన్ఈజీ విఎఫ్ఎక్స్ సిజిఐ అనేది ఎలా ఉంటుందంటే టాప్ నెంబర్ 1 ప్లేస్లో ఉంది వరల్డ్లోనే టాప్ నెంబర్ 1 ప్లేస్లో ఉందన్నమాట. ఇదేం ఒరిజినల్ ఐమాక్స్ ఫార్మేట్లో అయితే రావట్లేదు. 1.90:1 రేషియోలో వస్తుందన్నమాట. సో ఇక్కడ క్లారిటీ అంటే ఆ విజువల్ మనం చూస్తున్నంతసేపు అధునాతన టెక్నాలజీతో చేశారు అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. ఫస్ట్ పాయింట్ ఇది, ఓకే. సో మీరు అంటే ఆల్రెడీ హాలీవుడ్ మూవీస్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది, కానీ ఎటువంటి అవగాహన లేని వాళ్ళకైతే అర్థం కాదు. అది ఒక కంప్యూటర్ బొమ్మలాగా అనిపిస్తుంది అనమాట. సో అది ఎక్కువ సీజే, ఎక్కువ విఎఫ్ఎక్స్ అండి, ఎక్కువ కలర్ గ్రేడింగ్ అనేది వాడారనమాట. సో కొన్ని షార్ట్స్ అయితే ఉన్నాయి ఆ యొక్క ట్రైలర్లో, రామాయణం ట్రైలర్లో. ఇప్పుడు మీరు సీతాదేవి దగ్గరకు వచ్చే సమయానికి, సీతాదేవి మళ్ళీ వచ్చి రాముడు దగ్గరకు వచ్చే సమయానికి క్లోజ్అప్ షాట్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. ఆ యొక్క క్లోజ్అప్ షాట్స్ అనేటివి ఎలా అంటే, సో ఒరిజినల్ ఫేసెస్ అవి కొన్ని దగ్గరలా సీజే విఎఫ్ఎక్స్ అనేది ఎక్కువ వాడడం వల్ల సో కొంతమందికి అలా అనిపిస్తాయి అనమాట. ఇది డిఫరెంట్ అనేది. సో ఇక చూసుకున్నట్లయితే ట్రైలర్ మొత్తంగా చూసిన తర్వాత నేను కన్నడలో చూశాను, తెలుగులో చూశాను, తమిళ్లో చూశాను, హిందీలో చూశాను అనమాట. నాకు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అని చెప్పి అనిపించింది. వీళ్ళు చాలా కష్టపడ్డారని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది, ఓకే. సో అది కాకుండా హాలీవుడ్ కొలాబరేషన్తో అయ్యారనమాట, ఓకే. సో 1.19:1 రేషియోలో వస్తుంది. ఈ విధంగా ఉంటుందండి స్క్రీన్ అనేది, వెడల్పు ఎక్కువ ఉంటుందండి మొత్తానికి చెప్పాలంటే. సో అదొకటి అనమాట. ఆ యొక్క ట్రైలర్లో స్టార్టింగ్లోనే యష్ గారు వస్తూ ఉంటారనమాట. అంటే ఇక్కడ రావణాసురుడికి ఒక రాజ్యం ఉంది అని చెప్పి చాలా రకాలుగా చాలా మూవీస్లలో మనం చూసాం. వీళ్ళు కొత్తగా డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు. రావణాసురుడికి సో ఒక రాజ్యాన్ని ఎలా ఆక్రమించాడు, వాళ్ళని ఎలా ఇది చేశాడు అని చెప్పి డిఫరెంట్గా చూపిస్తున్నారు అనమాట. అంటే అక్కడ ఉన్నది నేను చెప్తున్నా అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో మనోడు వస్తాడనమాట. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నువ్వు అనగానే, నేను మీ కొత్త రాజుని అనగానే, ఆ రాజ్యాన్ని ఏదో మట్టి కల్పించి ఇతను ఆక్రమించుకుంటాడేమో అని చెప్పి ఒక క్లారిటీ హింట్ అనేది దొరికింది మనకు. సో అది ఫస్ట్ పాయింట్. సో సెకండ్ పాయింట్ ఏంటంటే, మనోడు ఆ యొక్క దేవలోక, పాతాళలోక, భూలోక వీటన్నిటికీ రాజు ఎవరు? రావణ రాజ్యం అని చెప్పి ఇలా చేతులెత్తి మెలుగుతాడనమాట. అక్కడ ఉన్న జనాభా అందరికీ దేవుడైపోతాడు అనమాట.
సో ఇది ఈ విధంగా చూపిస్తున్నారు అనమాట ఒక నిజంలో యశ్ గారిని. సో ఇక రాముడికి రావణాసురుడికి జరిగే కొన్ని కొన్ని అడ్డంకులు ఏవైతే ఉంటాయో అవన్నీ మీరు ట్రైలర్లో చూసే ఉంటారనమాట, నేను చూశాను అనమాట. సో ఇవన్నీ మట్టి కల్పించడానికి ఆల్రెడీ మన మహావిష్ణువైన దేవుడు కొన్ని కొన్ని అవతారాలు ఎత్తాడు. సో అది మీకు తెలిసిందే, ఆ పాయింట్ అనేది ఉంది కదా. అంటే ఆయన్ని జస్ట్ చూపిస్తారండి, ఆ యొక్క అవతారాలు ఎత్తింది చూపించరు, జస్ట్ ఆయన్ని చూపిస్తారనమాట. అది ఎవరికి కనబడతాడో ఏంటో అని చెప్పి ఆ మూవీలో మేబీ రాముడికి ఏమో అనుకుంటాను నాకు తెలిసి. సో నరసింహుడు, మళ్ళీ వచ్చి వరాహి అవతారం, ఇటువంటి అవతారాలు చాలా ఎత్తున్నాడు అనమాట. సో అదొకటి. ఇక చూసుకున్నట్లయితే రాముడు సీతని పెళ్ళాడతాడనమాట, వనవాసానికి వెళ్తాడనమాట. కొన్ని కొన్ని కారణాల వల్ల, అడ్డంకుల వల్ల 14 సంవత్సరాలు ఒక జైలు శిక్ష లాగబడుతుందన్నమాట రాముడికి. సో వెళ్ళిన తర్వాత రావణాసురుడు అక్కడ ఉన్న ఎవరినో పంపిస్తాడండి, ఆమె పేరు వచ్చి చెప్తాను క్లారిటీగా, శూర్పణఖ. ఓకే, సో శూర్పణఖ అనే ఒక ఆమెను పంపిస్తాడు అనమాట మన రావణాసురుడు. సో కొంతమంది ఏమంటారంటే రాక్షసి దేవత అని చెప్పి అంటారు. సో కొన్ని కొన్ని కారణాల వల్ల రాముడు కానీ రావణాసురుడు కానీ ఆ యొక్క శూర్పణఖ అని మట్టి కల్పించిన తర్వాత శూర్పణఖ వెళ్ళి రావణాసురుడికి కంప్లైంట్ చేయగానే అప్పుడు రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకొని వెళ్తాడు. అది ఎత్తుకొని వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య జరిగే సంఘర్షణ, పోరు ఏదైతే ఉంటుందో అది మనం మూవీలో విఎఫ్ఎక్స్ సిజిఐల ద్వారా మనం చూస్తాం అనమాట. అవి నెక్స్ట్ వే. సో ఇది నార్మల్గా తెలిసిన స్టోరీ, అందరికీ తెలిసిన స్టోరీ, ఇది మన పురాణానికి సంబంధించిన స్టోరీయే. ఇది ఎక్కడ జరుగుతుంది ఎవరికైనా తెలుసా? నాకు తెలుసు, త్రేతాయుగంలో జరుగుతుంది అదంతా. ఆ యుద్ధం అనేది కూడా త్రేతాయుగంలోనే జరిగింది, అది మీకు తెలుసా? సో అదొకటి అనమాట. సో మహావిష్ణువైన దేవుడు 4 యుగాలుగా విభజించాడు, అది తెలిసిందే. సో అది దాని అంతా వదిలేండి, ఇంకా పురాణం మొత్తం వస్తుంది అనమాట. మొత్తానికి నీకు ఎలా అనిపించింది బ్రో ట్రైలర్ అనేది అని అంటే, డిఎన్ఈజీ హాలీవుడ్కి సంబంధించిన పెద్ద కంపెనీ, అది పెద్ద కంపెనీ, చాలా పెద్దది, టాప్ నెంబర్ 1లో ఉంది. దాంతో కొలాబరేషన్ అయ్యి మనకు విజువల్స్ని నెక్స్ట్ లెవెల్లో చూపించాడు అనమాట. సో అది చాలామంది ఏమనుకుంటున్నారంటే తెలియని వాళ్ళు అది కంప్యూటర్ గ్రాఫిక్స్ అని చెప్పి అనుకుంటున్నారు అనమాట. సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది బ్రో, నిజంగా చాలా డిఫరెన్స్ ఉంది. నాకైతే ట్రైలర్ అనేది చాలా నచ్చింది. ఎంత బాగా నచ్చింది అంటే అంత బాగా నచ్చింది అనమాట. ఫస్ట్ టైం మన యశ్, రణబీర్ కపూర్ నటించడం, ఆ విధంగా విజువల్స్ ని చూపించడం. ఆదిపురుష్ అంటారా, అది అసలు ఏమన్నా మూవీ అని, అసలు అది ఆదిపురుషు ఏమన్నా విజువల్స్ అయినా కంటెంట్ పరంగా బాగానే ఉంది. అంతా పెట్టి తీసుకోవచ్చు కదా, పాన్ ఇండియా హీరోనే కదా ప్రభాస్ గారు, ఎందుకు ఆయన పరువు తీసుకోవడం ఆ విధంగా అయిపోయింది అనమాట. దాన్ని ఆదిపురుషుని ఇప్పుడు ప్రస్తుతానికైతే ట్రోల్ చేస్తున్నారు అనమాట. ఇది ఒక పాయింట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉందన్నమాట. అది ఓకేనా. హెచ్డి ప్రింట్లో నేను అల్ట్రా 4Kలో అయితే పెట్టుకొని చూశాను అనమాట. విజువల్ పరంగా మొత్తంగా చూసుకున్నట్లయితే చాలా చాలా బాగుందండి. నాకు నచ్చిన షాట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క జైంట్ మనుషులు మళ్ళీ వచ్చి ఏనుగుకి రెక్కలు ఉంటాయన్నమాట, తెల్ల ఏనుగు, దేవతలు వేసుకొని వస్తారనమాట. సో అదొకటి. మరి ఆ యుద్ధం అనేది ఎలా జరిగింది ఏంటి అని చెప్పి క్లారిటీగా మనం మూవీలోనే చూడగలుగుతాం. ముల్లోకాలకి రావణ రాజ్యమే దేవుడు అని చెప్పి కింగ్ అని చెప్పి చెప్తాడనమాట. మన రాముడు వచ్చి ముల్లోకాలకి దేవుడైన నేను ఆ ముల్లోకాలను ముందే రావణాసురుడిని నేను మట్టి కల్పిస్తాను అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది ఆ ట్రైలర్లో. అప్పుడు అర్థం చేసుకోండి వాళ్ళిద్దరి మధ్య జరిగే ఇది ఏదైతే ఉంటుందో ఆ ఇదిని మనకు డిఎన్ఈజీ అనే కంపెనీ ద్వారా ఎక్కువ సిజే విఎఫ్ఎక్స్ విచ్చడం అనేది జరిగింది బ్రదర్. ఇది మెయిన్ పాయింట్. ఓకే, సో మీరు ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇదనమాట, నాకు చాలా బాగా నచ్చింది, చాలా చాలా బాగుంది. ఎన్నిసార్లు చెప్పినా తక్కువే, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా 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 బాగుంది. సో అదనమాట. ఓకే, ఇదండి వీడియో అనేది. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే భయ్యా అతి కష్టపడి నేను ఈ యొక్క ఇన్ఫర్మేషన్ లాగి మీకు వీడియో పరంగా అందిస్తున్నాను అనమాట. ట్రైలర్ వచ్చిందని చెప్పి చెప్పడం వేరు, అలా ఉంది ఇలా ఉంది అని చెప్పి చెప్పడం వేరు. సో యశ్ గారు కాస్ట్యూమ్స్ కానీ, మళ్ళీ వచ్చి రణబీర్ కపూర్ కాస్ట్యూమ్స్ కానీ అన్నీ బాగున్నాయి, అన్ని ప్రతి ఒక్కటి బాగున్నాయి దాంట్లో. సో ఇవన్నీ చెప్పడం వేరు కదా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకే, బాయ్.